అందరికీ నమస్తే. టెట్ 1 టెట్ 2 రాసేటటువంటి స్టూడెంట్లకు కానీ అదే రకంగా ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా ఈ ఉచిత గైడెన్స్ ప్రోగ్రామ్కు మీకు స్వాగతం. చాలామంది రివిజన్ టెస్టులు రాసేసిన తర్వాత అడిగేటటువంటి పెద్ద డౌట్ ఏంటంటే, రివిజన్ టెస్టులు మొదటి టెస్ట్ స్టార్ట్ అయింది, సిలబస్ మొత్తాన్ని 10 భాగాలు చేసిన తర్వాత మొదటి టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత అందులో అందరికీ చాలా వరకు మార్కులు తగ్గినాయి. ఎందుకంటే మనం మంచి స్టాండర్డ్తో ఇస్తున్నాం. రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత రాసినటువంటి పేపర్లు టెట్లో ఎన్ని మార్కులకి ఎంత వెయిటేజ్ ఉందో అంత వెయిటేజ్ని బట్టి ఇస్తున్నాం. మార్కులు తగ్గేసరికి అందరికీ భయం వచ్చింది, ఎలా చదవాలని. నేను చెప్పేటటువంటి ఒక టిప్స్ మీరు కానీ సిస్టమేటిక్గా ఫాలో అయితే మార్కులు పెంచుకోవడానికి ఏ సిలబస్ని ఎంత టైం కేటాయించుకుని చదవాలి అనేటటువంటిది మీకు తెలుస్తుంది. ఇది మనకు టెట్ మెంటర్షిప్లో ఉన్నాయి కదా, ఆచార్య టెట్ 1 టెట్ 2 రాసే వాళ్ళకు వర్తించదు. టెట్ 1 టెట్ 2 రాసే వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్టు తీసుకొని ఆ నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటారు, అక్కడ ఉండేటటువంటి ఎగ్జామ్స్ రాసుకుంటారు. ఆ ఎగ్జామ్స్ చాలా బాగా మీకు నీట్గా పనికొస్తాయి. చెప్పాలంటే ఇంకా డెప్త్గా మనకు ఎక్కువ ఎలాబరేటెడ్గా కనిపిస్తాయి. అయితే ఆల్రెడీ చదివేసిన వాళ్లకు ఈ 50 రోజుల్లో సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలి స్పీడ్గా అనుకునే వాళ్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది, ఈ టెట్ 1 రివిజన్ టెస్ట్లు అనేటటువంటిది. ఇన్ సర్వీస్ టీచర్లు కూడా చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు. అవసరమైన వాళ్ళు కూడా మనం ఇన్స్టిట్యూట్ నెంబర్కి ఫోన్ చేసి కూడా తెప్పించుకుంటున్నారు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ మీరు మొదటిది మనం కంప్లీట్ చేసాం, ఇప్పుడు రెండవ దాంట్లోకి మనం వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ రెండవ దాంట్లో మీరు ఏమేం చదవాలి అనేటటువంటిది కాస్త మీకు చూపిస్తాను చూడండి. వికాస దృక్పథం అనేటటువంటిది సైకాలజీలో చదవాలి. ఆ తర్వాత తెలుగు 5వ తరగతి పాఠ్యపుస్తకం కంప్లీట్గా చదవాలి. అదే మెథడాలజీ ఏం చదవాలి, ఇంగ్లీష్ ఏం చదవాలి, మ్యాథ్స్ ఏం చదవాలి అని నీకు ఇచ్చేస్తున్నాను కదా. సైన్స్ ఈవీఎస్ ఏం చదవాలి, ట్రై మెథడ్ ఏం చేయాలి అని ఇచ్చేస్తున్నాం. మీరేం చేయాలి, మేజర్ టాపిక్స్ ఏది ఉందో ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ కానీ చూస్తే మొదటి దాంట్లో సైకాలజీ ఉంది. ఈ సైకాలజీలో నుంచి మీకు 30 ప్రశ్నలు వస్తాయి. అదే రకంగా తెలుగులో నుంచి 30 వస్తాయి. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో గమనిస్తే 30 వస్తాయి, మ్యాథ్స్లో 30 వస్తాయి. అంటే 24 తీసుకోండి, ఎందుకంటే ట్రై మెథడ్ అనేది ఒక భాగంగా ఉంది కాబట్టి ఇక్కడ మీరు గమనించవచ్చు 24 వస్తాయి. ఈవీఎస్లో 24 వస్తాయి, 12 మీకు ట్రై మెథడ్లో వస్తాయి. ఇది కదా ప్యాటర్న్. మేజర్గా ఇది ఒక పార్టు, ఇది ఒక 2వ పార్టు, ఇది 3వ పార్టు, 4వ పార్టు, 5వ పార్టు, 6 పార్టులుగా సిలబస్ మొత్తాన్ని మనం డివైడ్ చేసుకోవాలి. 6 పార్టులుగా మీరు డివైడ్ చేసేసిన తర్వాత ఈక్వల్గా 6 పార్టులకి 6 సమానమైన టైం టేబుల్ మీరు సెట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, ఈవీఎస్లోకి వెళ్ళారనుకోండి, 24 మార్కులకు ఈవీఎస్ ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇచ్చాం అయస్కాంతము, ధ్వని, ఆహారంలోని అంశాలు. ఈవీఎస్ సైన్స్ సోషల్ చూడు, సౌర కుటుంబంలో మన గ్లోబు, భూమి, ఇవి ఉంది కదా. ఇది కానీ మీరు స్టార్ట్ చేశారంటే ఒక రోజంతా సరిపోతుంది, దానికి ఒక రోజు కూడా సరిపోదు చెప్పాలంటే. కాబట్టి మీరేం చేస్తున్నారంటే, ఈవీఎస్ స్టార్ట్ చేసేసి రోజంతా చదివేస్తే ఆడు వచ్చే బిట్లు చాలా తక్కువ. ఇప్పుడున్న టైంలో సైకాలజీకి ఎంత సమయం కేటాయిస్తావో మ్యాథ్స్కి అంత సమయాన్ని కేటాయించాలి, ఇంగ్లీష్కి అంతే సమయాన్ని వెయిటేజ్ని బట్టి మనం తీసుకొని వెళ్ళాలి ఇక్కడ, ఎందుకంటే తక్కువ రోజులు ఉంది కాబట్టి. మీకు ఒక రివిజన్ టెస్ట్కి మరొక రివిజన్ టెస్ట్కి మధ్య 3.5 రోజులు వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. 3.5 days వస్తాయి. ఈ 3.5 daysతో పాటు మీరు మధ్యాహ్నం మళ్ళీ 6 గంటలకి 5:30కి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆ రోజు నైట్ అంతా కూడా మీరు బ్యారేజ్ వేసుకుంటే అదొక హాఫ్ డే కూడా మీకు కలిసి వస్తుంది బాగా చూస్తే. కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ టెస్ట్ అయిపోయింది, రేపు 2వ టెస్ట్ రాయబోతున్నారు మీరు అందరూ తెలిసింది, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ. మీరు చాలా క్లియర్ కట్గా మీకు 3 రోజుల గ్యాప్ కాబట్టి 3 హాఫ్ డేలు కానీ తీసుకున్నట్లయితే 6 సబ్జెక్టులు మనం కవర్ చేయొచ్చు. 3 హాఫ్ డేలు తీసుకుంటే 6 సబ్జెక్టులు మనం కవర్ చేయొచ్చు. ఈ 6 సబ్జెక్టులు హాఫ్ డే సైకాలజీ, హాఫ్ డే తెలుగు మెథడాలజీ, హాఫ్ డే ఇంగ్లీష్ మెథడాలజీ, హాఫ్ డే తీసుకున్నట్లు మ్యాథ్స్ కవర్ చేయొచ్చు. తర్వాత హాఫ్ డే తీసుకున్నట్లయితే ఈవీఎస్, ఇంకొక హాఫ్ డే మీకు ఇది తీసుకోవచ్చు, ఏది మెథడాలజీ. అంటే మెథడాలజీకి ఈవీఎస్కి మాత్రమే, ట్రై మెథడ్స్ ఈవీఎస్కు మాత్రమే మీరు 1 day తీసుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఒక 1 day ఏం తీసుకుంటారంటే కంప్లీట్గా ఈవీఎస్ మెథడాలజీలు అన్నీ కూడా చదివేసేయండి. ఇంకొక దాంట్లో అక్కడే మీకు 24 ఒక 12, ఇక్కడ ఒక 12, 24 48 మార్కులు వస్తుంది. ఆ తర్వాత మీకు ఒక 1 day సైకాలజీ తెలుగుకి పెట్టుకోండి, ఒక 1 day ఇంగ్లీష్ మ్యాథ్స్కి పెట్టుకుంటే సరిపోయారు. ఇలా మీరు ప్లాన్ చేసుకోలేకపోవడం వల్లనే మీకు మార్కులు తగ్గుతున్నాయి. పేపర్ మంచి స్టాండర్డ్లో ఉంది. ఒకవేళ చదవకుండా రేపు ఎగ్జామ్ రాయాలంటే కూడా 150 ప్రశ్నలు నేర్చుకోండి. ఇక్కడ మీకు 150 ప్రశ్నలు మనం ఇస్తున్నాం.
మీకు నేను ముందే చెప్పాను, టెట్ 1 మెంటార్షిప్ వేరు, టెట్ 1 రివిజన్ టెస్టులు వేరు. మెంటార్షిప్లో టోటల్ నోట్స్లు, వీడియోలు, డైలీ టెస్టులు, వీకెండ్ టెస్టులు ఉంటాయి. అది మీకు ఇంకా డెప్త్గా చదువుకోవడానికి టెట్ 1 కానీ, టెట్ 2 మ్యాథ్స్, సైన్స్ కానీ, సోషల్ కానీ చదువుకోవచ్చు. అదే ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే, ఏడు కానీ ఉండేదాని ప్రకారం కానీ గమనించినట్లయితే, ఇది చదివేసిన వాళ్ళ కోసం పెట్టేటువంటి రివిజన్ టెస్టులు కాబట్టి 3 రోజుల తర్వాత 4వ రోజు మనకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 3 రోజులు 3 హాఫ్ డేలు ఖచ్చితంగా ఈ 6 సబ్జెక్టులు చదివేసి 7వ సబ్జెక్ట్ కింద టోటల్ సిలబస్ని చూడండి, ఇంకొక హాఫ్ డే మిగులుతుంది కదా, టోటల్ సిలబస్ని మీరు పూర్తి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఈరోజు మీరు కానీ గమనించండి, ఈరోజు మీకు డేటు మీకు 18 వచ్చినాయి. 19వ తేదీ మీ ఎగ్జామ్ రాస్తారు. 19వ తేదీ మీరు ఎగ్జామ్ రాస్తారు. 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ బ్రేక్ వస్తుంది. 23వ తేదీ ఎగ్జామ్ వస్తుంది. 23వ తేదీ మధ్యాహ్నం వస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, 20, 21, 22లో ఈ 6 హాఫ్ డేలు వస్తాయి కాబట్టి 6 హాఫ్ డేలు కంప్లీట్ చేసేసి ఉదయం నిద్రలేగానే అన్ని సబ్జెక్టులు 1 గంట చదవండి. అది రివిజన్, అది ఖచ్చితంగా రివిజన్ చేస్తేనే మనకు మార్కులు పెరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. మీకు ఆల్రెడీ సైకాలజీ వీడియోలు ఉచితంగా ఇచ్చేస్తున్నాం తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్లో. అది ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఏమీ రాదనే వాళ్ళకు కూడా ఈ ఒక్క సిరీస్, ఈ 150 ప్రశ్నలు చూస్తే మీకు దానిపైన కాన్ఫిడెన్స్ వస్తుంది. దాన్ని చూస్తే చాలు, మీకు దాని కథే మారిపోతుంది. ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ప్లాన్ భయపడాల్సిన అవసరం లేకుండా చాలా 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 నీట్గా ఇచ్చాం. ఒక్కొక్క ప్రశ్నను మనం గత టెట్లో ఏదైతే వచ్చిందో ఆ టెట్లో వచ్చినటువంటి థీముని తీసుకొని ఇక్కడ మనం తయారు చేస్తున్నాం. గమనించండి, ఒక్కొక్క ప్రశ్నను దాదాపుగా ఇప్పుడు 500, 600 క్వశ్చన్ పేపర్లు ఈనాడుకు రాసి ఉంటాం. ఆ అనుభవాన్ని ఇక్కడ రంగరిస్తున్నాం. లాస్ట్ డిఎస్సిలో, టెట్లో దేంట్లోనే తీసుకోండి, మీకు రివిజన్ టెస్ట్లలో ఎన్ని మార్కులు అయితే, ఎంత పర్సంటేజ్ అయితే మార్కులు వస్తున్నాయో మెయిన్ ఎగ్జామ్లో కూడా అంతే రావడానికి ఛాన్స్ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ యావరేజ్ కానీ తీసినట్లయితే ఇదే మార్కులు అక్కడ వస్తాయి. కాబట్టి ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తగా, కాంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తగా దీనిపైన వర్కౌట్ చేయండి. నేను చెప్పినట్లుగా 3 రోజులు, 3 హాఫ్ డేలు, 6 హాఫ్ డేలు వస్తాయి. 6 సబ్జెక్టులు చదివి 7వ రోజు దీన్ని కంప్లీట్ చేయండి. ఇంకా వీలైతే దాదాపుగా 200 డేస్ లాంగ్ టర్మ్ బ్యాచ్లో నా దగ్గర ఉండండి. నా ఉచిత గైడెన్స్ తీసుకోండి. ప్రతిరోజు చూడండి, పిల్లల చేత మనం కేస్ స్టడీ రాయిస్తున్నాం. ప్రతి పిల్లోడు రాయాల్సిందే, కేస్ స్టడీ రాయాల్సిందే. అందులో అతనికి వచ్చిన మార్కులు వేసుకోవాల్సిందే, ర్యాంక్ వేసుకోవాల్సిందే, ఎందుకు మార్కులు తగ్గినాయి రాసుకోవాల్సిందే. ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎందుకు జాబ్ మిస్ అవుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకు జాబ్ మిస్ అవుతుంది? ఒక ప్రణాళిక లేకుండా, ఖచ్చితమైనటువంటి ఒక స్థిరత్వాన్ని లేకుండా మనం ఏదో చేస్తుంటే ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తారు? గతంలో కూడా చాలా చెప్పేశారు, మాకు జాబ్ వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట చెప్తామా? ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, ఒక బ్యాచ్ అయిపోయిన వాళ్ళందరూ హాస్టల్లో కూర్చుంటున్నారు. కూర్చొని ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి వస్తుంది. వాళ్ళందరూ ఆలోచన చేసుకొని రోజు పరీక్షలు రాయాలి. ఎన్ని పరీక్షలు రాస్తే అన్ని మార్కులు పెరుగుతాయి. ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే అందరూ కూడా. ఇంత పగడ్బందీగా కేస్ స్టడీ రాయించి, ఇంత పగడ్బందీగా వాళ్ళ చుట్టూ మనం తిరుగుతూ ఉంటే, దాన్ని తప్పించుకొని తిరిగితే మనం ఏం చేయలేం. కానీ 100కు 100% జాబ్ వస్తుంది. కన్ఫ్యూజ్ వద్దు, చాలా క్లియర్ కట్గా ఉంది. 56 రోజుల్లో టెట్ అయిపోతుంది. అయిన వెంటనే డిఎస్సికి దిగేస్తాం. ఇందులో ఈవీఎస్కి తక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ట్రై మెథడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఆఫ్లైన్లో కూడా వాటికే ఇప్పుడు ఎక్కువగా బూస్టప్ చేసి మనం క్లాసులు చెప్పిస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి దాన్ని ఫినిష్ చేయాలి. ఈసారి ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఈ టెట్లో మనం మార్కులు పెంచుకోగలిగితే, లాస్ట్ డిఎస్సిలో చాలామంది విద్యార్థులు మనం చూస్తున్నాం 0.01లో కూడా జాబులు మిస్ చేసుకున్నారు. అటువంటి మీకొద్దు, మంచి ప్రభుత్వం ఉంది. ఈ డిఎస్సి కాకపోతే నెక్స్ట్ డిఎస్సి, ఆ తర్వాత నెక్స్ట్ డిఎస్సిని ముందే చెప్పేసింది, డేట్లు కూడా అనౌన్స్ చేసింది. కాబట్టి వీటిపైన ఫోకస్ చేసి దాన్ని అద్భుతంగా చేసుకోగలిగితే 100కు 100% మీకు జాబ్ వచ్చి తీరాల్సిందే. ఇంట్లో ధైర్యంగా చెప్పండి, ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉపయోగించండి, 100% సక్సెస్ వస్తుంది. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి హైక్ చేస్తే అందరికీ జాయిన్ అవుతారు, అందరూ దీనికి ఉపయోగించుకుంటారు. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయితే మీకు ఏ రకమైనటువంటి సందేహాలు ఉన్నా మనం తీరుస్తాం. గుడ్ లక్ టు ఆల్.